తాను కోటీశ్వరుల సమస్యలు మాట్లాడే ఎమ్మెల్యే కాదని సామాన్య ప్రజల పక్షాన నిలబడే ఎమ్మెల్యేలన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇంటి పన్ను చెల్లించకుంటే కరెంటు కట్ చేస్తామని బెదిరించడం సరికాదన్నారు. బలవంతపు ఇంటి పన్ను వసూళ్లకి పాల్పడితే సహించనని హెచ్చరించారు. రూరల్ ప్రాంతంలో స్ట్రీట్ వెండర్స్ పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పక్షాన నేను ఉంటా. వారి సమస్యల మీద మాత్రమే మాట్లాడుతా. వారికి మాత్రం ఎక్కడ అన్యాయం జరిగినా ఎమ్మెల్యేగా, సామాన్య కుటుంబాలకి అండగా ఉండే ఎమ్మెల్యేగా దాంట్లో మాత్రం రాజీ పడే ప్రశ్నే లేదు. మనమందరం ఒక్కటే, చేతులు కలిపి మనం అందరం కుటుంబం, మన అందరి వల్ల సాధ్యమవుతుంది అనుకుంటేనే సాధ్యమవుతుంది. అందుకే కార్పొరేషన్ అధికారులకి నన్ను ఓ ఎమ్మెల్యేగా మీరు చూడవద్దు, కుటుంబ సభ్యుడిగా చూడండి. మీరు ఖచ్చితంగా నాలో లోపాలు ఏదున్నా చెప్పండి. మీరు లోపాలు ఉంటే నేను చెప్తా, మంచి ఉంటే నేను చెప్తా, నాలో మంచి ఉంటే చెప్పండి. ఏదేమైనా కమిషనర్ గారా, ఎమ్మెల్యేనా, సిబ్బంది, శానిటరీ వర్కర్ దగ్గర నుంచి ఎస్సీ గారి దాకా ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబంలో ముందుకు సాగి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ నగర కార్పొరేషన్ పరిధిలోని 26 డివిజన్లు ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉంటామని తెలియజేస్తారు. బండి ఉంది వెనక్కి.